ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. చూడండి, ఇదంతా ఏ ఆకారంలో కనిపిస్తుంది, లాంగ్ లెంత్లో. ఏ మీన్స్ అమరావతి, దట్ ఈస్ ద చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కరకట్ట అది కనిపించేది కరకట్ట. దానికి ఆల్టర్నేట్గా ఈ రోడ్ నిర్మాణం. ఇది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అంటారు కదా. ఇది అమరావతి రాజధానికి కొత్తగా రోడ్డు నిర్మాణానికి ఆపోజిట్లో సత్యనారాయణ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించినటువంటి ఫ్లైఓవర్ కింద అమరావతి రాజధానిలో ఏపీసీఆర్డీఏ ఆఫీస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించిన ఫ్లైఓవర్ నుంచి అమరావతి రోడ్డు నిర్మాణం. కృష్ణా నదిపై నిర్మించిన ఫ్లైఓవర్. రాజధాని అమరావతిలో అండర్ గ్రౌండ్. సో గైస్, ఇక మనం లేట్ చేయకుండా పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమరావతి రాజధాని భారీ నిర్మాణాల్లో భాగంగా పార్ట్ 2 కంటిన్యూషన్ రోడ్డు నిర్మాణం ఎలా కొనసాగుతుందనేది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అంటే పర్మనెంట్ సచివాలయం రాజధాని అమరావతిలో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి మీకు, ఇది లోపలికి, ఇంకా ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరగలేదు, ఇంకా లోపలికి రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగిన దగ్గర నుంచి మీకు కంటిన్యూషన్ వీడియో ఒకసారి చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎటువంటి అప్డేట్స్ అమరావతి గురించి కావాలన్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది పర్మనెంట్ సచివాలయానికి వెళ్ళటానికి తాత్కాలికంగా నిర్మించిన రోడ్ అది. సో మనకు కనిపించే గ్రౌండ్ పేరేడ్ గ్రౌండ్ అనమాట. అది మన అమరావతి ఎవరైనా మినిస్టర్ లెవెల్స్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోదీ సార్ కానీ ఏదన్నా పెద్ద పెద్ద సభలు నిర్వహించాలన్నా ఆ గ్రౌండ్లోనే అమరావతిలో కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి స్టార్ట్ అవుదాం. ఇది యాక్చువల్లీ ఏపీ హైకోర్టుకి వెళ్ళే, తాత్కాలిక హైకోర్టుకు వెళ్ళే రోడ్ అనమాట. ఇంతకుముందు వీడియోస్ ఎవరైతే చూడలేదో ఒకసారి వాళ్ళు చూడండి. ఈ బిల్డింగ్స్ గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్స్ వచ్చేసి గవర్నమెంట్ జడ్జెస్కి, హైకోర్టులో పనిచేసే జడ్జెస్కి మా క్వార్టర్స్ అనమాట. అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా ఈ క్వార్టర్స్ ఇవ్వటానికైతే రెడీ చేస్తున్నారు. అది చిన్న ఇన్ఫర్మేషన్, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మీకు ఒక విషయం నేను క్లారిటీ చేయాలి. ఇప్పుడు కనిపించే బిల్డింగ్స్ కొన్ని కన్స్ట్రక్షన్ జరిగింది, అన్నీ అయిపోయినాయి, కాకపోతే కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉండిపోయాయి. మీకు ప్రీవియస్ వీడియోలో చూపించిన
బిల్డింగ్స్ అనేది ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అంటే ఆల్మోస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా జరిగింది, కాకపోతే రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది జరగలేదు. అండర్ గ్రౌండ్ వాటరు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ వీడియోలు మీకు ప్రీవియస్గా పార్ట్ 1లో పర్మనెంట్ సెక్రటేరియట్ భారీ నిర్మాణాల వీడియోలో మీకు చూపించాను. ఈ బిల్డింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతున్నారు, అదేంటి బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా మళ్ళీ వర్క్ జరగడం ఏంటని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలాంటి బ్లాక్స్ అనేవి చాలా ఉన్నాయి అమరావతిలో. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన బిల్డింగ్స్ అయితే నేను చూపించలేదు. బ్లాక్స్ ఏవైతే కంప్లీట్ అవ్వకుండా అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి, ఇంకేదైతే చిన్న చిన్న వర్క్ ఏదైతే జరుగుతుందో అవి మాత్రం మీకు ప్రీవియస్గా ఉన్న వీడియోలో నేను చూపించాను అనమాట. అవి ఒక్కసారి చూడండి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో. ఇప్పుడు మనకు కనిపించే బ్లాక్స్ కొన్ని అయితే, ఇంకా సైడ్ బ్యాక్ సైడ్ కనిపించకుండా ఉన్న బ్లాక్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో వర్క్ జరిగేవి మాత్రమే మీకు తీసి చూపించాను అనమాట ప్రీవియస్ వీడియోలో. అది ఏపీ సిఆర్డిఏ ఆఫీస్. ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే ఈ అమరావతి రాజధానిలో 9 లైన్ల రోడ్డు నిర్మాణం అనేది జరుగుతుంది. 9 లైన్స్. ఒకసారి మీకు అది విజువల్స్ చూపిస్తాను. ఇది ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ బిల్డింగ్స్ మీకు చూపించడం జరిగింది. ఇవన్నీ ఏపీ సిఆర్డిఏకి రిలేటెడ్ బ్లాక్స్ అన్నమాట. సో గైస్, విషయం ఏంటంటే అమరావతి రాజధానిలో రోడ్డు నిర్మాణ పనులైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 3-వే లైన్ అనమాట. అంటే ఇది మిడిల్లోది. అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అండ్ హైకోర్టు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఆఫీస్ రూట్ అనమాట. ఇది ఏదో మంత్రులు కానీ ఎవరైనా కానీ డైరెక్ట్గా ఆఫీస్ రూట్ అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ 3-వే లైన్ ఉంటుంది, అటు రైట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు అమరావతిలో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి అలా పెద్ద పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో లారీలు, క్రెయిన్లు ఇవన్నీ కూడా ఈ రోడ్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న రోడ్స్ని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ అటు సైడ్ కూడా రోడ్స్ కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే ఏంటంటే వర్క్ జరుగుతుంది కాబట్టి హెవీ వెహికల్స్ ఆ రోడ్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నవి. సో ఆల్మోస్ట్ ఫైనల్గా వచ్చిన తర్వాత వాటి ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తారు. అప్పుడు పూర్తిగా మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం 9-వే లైన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ పవర్ సప్లై అండ్ వాటర్ సప్లై ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ మనకి ఏదైతే ఈ మిడిల్గా మనకు కనిపిస్తుందో, ఈ మిడిల్లో కనిపిస్తుందో అది మాత్రం పూర్తిగా అయిపోయింది. చూడండి, ఇదేంటంటే ఎంప్లాయీస్ పరంగా విజిటర్స్ కానీ మంత్రులు, సీఎం గారు ఎవరైనా రావడానికి ఎమర్జెన్సీ రూట్ అనమాట ఇది. మీకు ఒక విషయం ఇక్కడ గమనించండి. మీకు ఒక లాంగ్ లెంత్లో ఏ అనే ఒక ఆకారం కనిపిస్తుంది.
ఏ మీన్స్ అమరావతి. చూడండి ఒకసారి క్లియర్గా చూడండి. దీని తర్వాత మీకు కంటిన్యూషన్ వీడియో ఏంటంటే, మనకి అమరావతి రాజధానిలో ఓఆర్ఆర్ భారీగా పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. ఓఆర్ఆర్ మీన్స్ ఔటర్ రింగ్ రోడ్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చర్చ నడుస్తుంది. సో ఈ ఓఆర్ఆర్ కనుక శాంక్షన్ అయితే అమరావతి హైదరాబాదుకు మించిన గొప్ప సిటీగా అయితే మాత్రం మనం చూడొచ్చు. ఆ ఓఆర్ఆర్ డీటెయిల్స్ అండ్ ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఏ మరి జిల్లాలను, అదేవిధంగా అంటే ఎలా కవర్ చేస్తుంది, ఏ సిటీలను కవర్ చేస్తూ మరి ఓఆర్ఆర్ అనేది అమరావతి రింగ్ రోడ్ అనేది నిర్మిస్తున్నారు. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఏ సిటీని కవర్ చేస్తుంది అమరావతి రింగ్ రోడ్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ప్రజెంట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అయితే అలాంటి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎవరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో 9 లైన్స్ అనమాట, 9 లైన్ల రోడ్ అనమాట. అంటే కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇదేంటంటే మిడిల్లో మనకి ఎమర్జెన్సీ రూట్ పరంగా, అంటే కన్స్ట్రక్షన్ వెహికల్స్, హెవీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అవి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మాత్రం యూజ్ చేసుకుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే హెవీ వెహికల్స్, లారీలు, ఇవి క్రెయిన్స్, పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఒకసారి చూడండి మనకు సైడ్ ఏమిటి అది అలాంటి వెహికల్స్ ఉంది. ఆ రూట్ కూడా కన్స్ట్రక్షన్ జరిగి ఇలాగే ఉంటుంది. మనకు కనిపించే రోడ్ ఎలా ఉంటుందో ఆ సైడ్ లెఫ్ట్, రైట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే హెవీ వెహికల్స్ ఆ రోడ్ని యూజ్ చేసుకుంటున్నాయి కాబట్టి మనం ఈ రోడ్ని అనేది, ఈ మిడిల్ రోడ్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అది చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్. నిర్మాణ పనులు అయితే పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయిచ్చినాయి. ఇంకా మీకు ముందు శ్రీ మంతెన సత్యనారాయణ గారిని కరకట్ట దగ్గర మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఉంది కదా. మంతెన సత్యనారాయణ గారు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది, ఆరోగ్య చిట్కాలు అని చెప్తుంటారు కదా యూట్యూబ్లో. సో ఆయన ఆశ్రమం మీదుగా కరకట్ట దగ్గర ఆయన ఆశ్రమం, అదేవిధంగా కరకట్ట దగ్గర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హౌస్ కూడా ఉంది. అయితే ఆ కరకట్ట మీద వెహికల్స్ వెళ్ళటానికి చాలా రిస్కీగా ఉంటుంది. ఒకసారి ఎంత రిస్కీగా ఉంటుందో కూడా ఒకసారి ఆ కరకట్ట మీద వెళ్ళి చూపిస్తాను మీకు. ఆ వీడియో కూడా దీంట్లోనే కంటిన్యూషన్ చూపిస్తాను. అదేవిధంగా దానికి ఆల్టర్నేట్గా మనకి ఇదే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు విజయవాడకి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది కూడా చూపిస్తాను. ఇది దీని కంటిన్యూషను. ఇప్పుడు మనకు కనిపించే ఫ్లైఓవర్ అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించిన ఫ్లైఓవర్. అంటే ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అనమాట. అమరావతిలోకి, రాజధానిలోకి రావడం కోసం డైరెక్ట్ షార్ట్ కట్. ఇది గన్నవరం, పెద్దవుడిపల్లి దగ్గర నుంచి మనకు అమరావతికి డైరెక్ట్ రూట్ అనమాట. దాదాపు 10 సంవత్సరాలు పట్టింది ఆ ఫ్లైఓవర్ వేయటానికి. ఈ ఫ్లైఓవర్ డీటెయిల్స్ కూడా మన ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది, ఆలయం. అది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట.
ఒకరోజు ఆ యొక్క టెంపుల్ కూడా పూర్తిగా వీడియో తీసి మీకు వీడియో ఒకటి అనేది అప్లోడ్ చేస్తాను, దాని డీటెయిల్స్ కూడా. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అమరావతి రాజధానిలోని రోడ్డు నిర్మాణం అసలు జరుగుతుందా లేదా అని కొంతమంది కన్ఫ్యూజన్, అసలు ఉన్నాయా లేవా అనే రోడ్లు ఉన్నాయా అసలు అనేది కొంతమంది కన్ఫ్యూజను. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూడండి రోడ్డు నిర్మాణం ఎలా ఉందో. యాక్చువల్లీ ఇప్పుడు ఈ రోడ్డు పడినప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని ఆ కరకట్ట మీదుగా అప్పుడు మనకు కనిపిస్తుంది కదా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం, ఆ ఆశ్రమం మీదుగా కరకట్ట మీదుగా మనం ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటాం. కానీ ఇప్పుడు రోడ్డు నిర్మాణం కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి అటు సైడ్ కరకట్ట మీద వెళ్లకుండా మనం నూతనంగా నిర్మించినటువంటి ఈ యొక్క రోడ్డు మీద 9 వే లైన్ మీద వెళ్తున్నాము. సో చూడండి మనకు కనిపించేది అక్కడ కూడా ఒక వెహికల్స్ అనేవి పోతున్నాయి, అవి వచ్చేసి కరకట్ట అంటారు కదా, కరకట్ట మీద వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆపోజిట్ వెహికల్స్. కానీ అది కూడా ఒకసారి చూపిస్తాను. ఆపోజిట్గా వెళ్ళి కూడా చాలా కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది, డేంజర్గా. సో ఇది నూతనంగా నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణం, ఒకసారి చూడండి. వావ్, నైస్ కదా. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఈ రోడ్లు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అది మనకు కనిపించేది పక్కన అటు సైడ్ వెహికల్స్ వస్తున్నాయి కదా, అది కరకట్ట అనమాట. కరకట్ట మీద సింగిల్ వే లైన్ అనమాట, అది అన్ని వెహికల్స్ దాని మీద వస్తాయి. ఒకసారి దాని మీద కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తాను. ఇదంతా 9 వే లైన్ అనమాట. 9 లైన్స్ రోడ్డు నిర్మాణం అనేది మనకి అమరావతి రాజధానిలో శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి రోడ్డు నిర్మాణ పనులు. ఎందుకని రోడ్డు నిర్మాణ పనులు మీకు చూపిస్తానంటే, మినిమం అంటే మనం ఏదైతే మౌలిక సదుపాయాలు అమరావతి రాజధానికి మనం ఏదైతే ఇవ్వగలుగుతామో అది ఇస్తే ఆటోమేటిక్గా అమరావతి డెవలప్మెంట్గా కొంత ముందుకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు నిర్మాణం అండ్ వాటర్ ఫెసిలిటీ, పవర్, అన్నిటికీ మౌలిక సదుపాయాలు మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా రాజధాని అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. సో ఇంకా దీంతో పాటుగా రాజధానిలో పర్మనెంట్ సచివాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. అది ఒకసారి మీకు వీడియో పెట్టాను, లాస్ట్ వీడియో ఒకసారి చూడండి పార్ట్ 1లో. అదేవిధంగా ప్రజెంట్ తాత్కాలిక సచివాలయం ఎలా ఉంటుందో కూడా ఈవినింగ్ టైం తీసి చూపించాను. సో ఆ లైటింగ్స్ కానీ ఆ విజువల్స్, అక్కడున్న గార్డెన్ ఏరియా కూడా చూపించాను. ఇప్పుడు మనం కరకట్ట మీద వెళ్తున్నాం. కరకట్ట మీద ఎలా వెళ్తామో ఒకసారి చూడండి. ఒక్కటే సింగిల్ లైన్, ఆపోజిట్ వెహికల్స్ చూడు ఎలా వస్తున్నాయో. మనం ఒకసారి వెహికల్స్ క్రాస్ చేయాలంటేనే చాలా భయం వేస్తుంది. ఈ దారిలోనే మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా ఉంటుంది.
ప్రజెంటు సార్ వచ్చేసి అమరావతి రాజధానిలో 5 ఎకరాల్లో నూతన నిర్మాణం అనేది గృహ నిర్మాణం జరుగుతుంది. రీసెంట్గా శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ 2 ఫ్లోర్స్ అయిపోయింది. ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూపించాను, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అనేది కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. అంటే ఇది లోపలగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి లోపలికి వెళ్ళే రోడ్ అనమాట. అటు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కృష్ణా నదికి ఆనుకొని చక్కటి పంట పొలాల మధ్యలో సీఎం గారి హౌస్ ఉంటుంది. ప్రజెంట్ ఉంటున్న హౌస్. సో మనం కరకట్ట మీదుగా వెళ్తున్నాము. చూడండి, ఆపోజిట్ వెహికల్స్ ఇదంతా కరకట్ట అనమాట. ఈ కరకట్ట మీద నుంచి ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంని ఒకసారి చూద్దాం అందరూ. అది మనకి ఇందాక కంటిన్యూషన్ రోడ్ అనమాట. అది మన కరకట్ట ఎక్క ముందు కంటిన్యూషన్ రోడ్ అనమాట. అది ఒకసారి అటు రైట్ సైడ్ చూడండి, మీకు కనిపించే వైట్ కలర్, అది కంటిన్యూషన్ రోడ్ అనమాట. ఒకసారి కరకట్ట కూడా చూపిద్దామని చెప్పేసి కరకట్ట మీద వెహికల్స్ చూడండి ఎంత దారుణంగా. ఆపోజిట్ వెహికల్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ రోడ్ దిగాల్సిందే. చూడండి వెహికల్స్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు మనం ఇదే కరకట్ట మీద నుంచి ప్రకాశం బ్యారేజ్ వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ మీదుగా శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుందాం. అందరూ దండం పెట్టుకోండి. ఈ వీడియో వల్ల మీరు శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కూడా అయినట్లు ఉంటుంది ఆలయం. అదేవిధంగా విజయవాడ సిటీ పోలీసులు ఒక చిన్న ఐడియా ఏంటంటే, వాళ్ళు ట్రాఫిక్ దగ్గర మనకి ఈ ప్రజెంట్ విజయవాడ భారీ ఎత్తులో ఎండ తీవ్రంగా ఉంది. దాదాపుగా 45 నుంచి 50 డిగ్రీస్ అయితే ఎండ ఉంది. సో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఉన్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అక్కడ ఒక టెంట్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అది మీకు ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంది ఇది ఐడియా, సూపర్. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అది కనిపించేది మనకి ప్రకాశం బ్యారేజ్. ఇక్కడ వెహికల్స్ క్రాస్ అవ్వాలంటే మనకి సైడ్ రోడ్డు మనకు లేదు అసలు, ఆ గ్యాప్ కూడా. కానీ చూడండి ఎట్లా ఉందో.
ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోదాం మనం ప్రకాశం బ్యారేజ్ మీదుగా. సో గైస్, మీరు అందరు చూశారు కదా, ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిలో సో రోడ్డు నిర్మాణ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. సో రోడ్డు నిర్మాణం అనే కాదు, ఏదైతే పర్మనెంట్గా ఇంతకుముందు ఏదైతే తాత్కాలికంగా ఏదైతే నిర్మించారో వాటిని పర్మనెంట్గా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోలో అవన్నీ చూడండి. దీని తర్వాత మనకి అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్ ORR అనేది భారీ ఎత్తు ప్రాజెక్ట్ అనేది అమరావతికి రాబోతుంది. సో అది మరి ఆ ORR అనేది ఏ సిటీలని కలుపుకుంటూ భారీ ఎత్తులో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించబడుతుందో కూడా మీకు ఫుల్ డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇదంతా ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్లో మనకు లాంగ్ లెంత్లో మధ్యలో కనిపిస్తుంది కదా, అక్కడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ స్నానాలు చేస్తారనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడంటే ఇలాగా ఇక్కడ కాదు, మీకు లాంగ్ లెంత్లో కనిపిస్తుంది కదా, అక్కడ చూపిస్తాను నియర్గా వచ్చినప్పుడు. అంటే విజయవాడలో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఓకే, ఎప్పుడు రెగ్యులర్గా చూసేవే కదా అన్నట్టుగా అనిపించినప్పటికీ విజయవాడలో ఉన్నా కానీ చాలామంది అమరావతి వెళ్ళి చూసేంత టైం ఒక్కొక్కసారి ఉండదు. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా మీరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అక్కడ మనకి స్నానాలు చేస్తారనమాట. ఎవరైతే మొక్కుంటారో కృష్ణానదిలో స్నానాలు చేసి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారనమాట. అది మనకు కనిపిస్తుంది కదా ఒక వెహికల్ బస్సు. ఇది విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం ఇదిగో దుర్గమ్మ దివ్య రథం. ఇది విజయవాడ సిటీలో తిరుగుతుంది అనమాట. అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఎవరైనా రావాలనుకుంటే ఆ వెహికల్లో ఆ బస్సులో వచ్చి రావచ్చు. సో మనకు కనిపించేది శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. వీళ్ళంతా స్నానం చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడే అనమాట. సో ఇదంతా టెంపుల్ అనమాట. సో ఈ వీడియో పరంగా కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ను కూడా మీరు దర్శించినట్లుగా ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ విజయవాడ కృష్ణానది అనమాట. ఇదంతా కృష్ణానది. అమ్మవారి టెంపుల్ ఫ్లైఓవర్ అంటారు కదా, దుర్గమ్మ టెంపుల్ ఫ్లైఓవర్. అది ఆ ఫ్లైఓవర్ కింద ఉన్నాం మనం, అది ఫ్లైఓవర్ పైన. మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసు వారు నిర్మించినటువంటి టెంట్లు మీకు ఒకసారి చూపిస్తాను. సిగ్నల్స్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, సిగ్నల్ పడినప్పుడు ఆ ఎండకి అక్కడ సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఎండకు అనిపిస్తుంది. సో నీడ కోసం ఏర్పాటు చేసినటువంటి పోలీస్ వారికి నిజంగా ధన్యవాదాలే తెలపాలి. ఇది కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఫ్లైఓవర్ కింద మనం వెళ్తున్నాము. ఎవరైనా సరే విజయవాడ వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఆ ఫ్లైఓవర్ ఎక్కకూడదు. భవానీపురం నుంచి కిందకి ఈ కింద నుంచి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు నుంచి వెళ్ళి మనకి పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ దగ్గర వెహికల్స్ పెట్టుకొని అమ్మవారిని
మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కారంటే మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర దిగుతుంది. బస్ స్టాండ్ దగ్గర దిగి మళ్ళీ బ్యాక్ సైడ్ రావాలి. మనకు కనిపిస్తుంది కదా, అది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి టెంట్లు అనమాట. చూడండి ఎంత మంచిగా. నిజంగా పోలీస్ వారికి ధన్యవాదాలు చెప్పాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.